హలో అండి, నేను మీ ఝాన్సీని. మన ఉషా డిజైనర్స్ హోల్సేల్ నుంచి. ఇక్కడ మీ ముందున్నాయి కదా, ఈ రెండు బయల్స్ వచ్చేసరికి వైజాగ్ వెళ్తున్నాయి. ఇది విజయనగరం, అది ఏంట్రా కర్ణాటక. ఇంకా అవన్నీ కూడా అట్లా లాంగ్ లాంగ్ వెళ్ళేవి. రాంభద్రపురం. ఓ అట్లాంటి ఊర్లు కూడా ఉన్నాయి, నాకు తెలియదు. ఇంకా అక్కడ మన శారీ స్టోర్ లో కూడా పట్టు శారీలు, ప్యూర్ కథాన్స్ అవన్నీ కూడా హోల్సేల్ తీసుకున్నారు. బేళ్ళు అక్కడ కూడా ఒక 3 బేళ్ళు ఉన్నాయి పంపించాల్సినవి. మనకి రోజు హోల్సేల్ అనేది ఇలానే డిస్పాచ్లు వెళ్తున్నాయి. కానీ మన మేడమ్స్ అందరూ తప్పులు చేస్తున్నారు. అదేంటో నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే చాలా మంది మేడమ్స్ ఏంటంటే ఫోన్స్ చేస్తున్నారు, మన హోల్సేల్ నెంబర్లకి ఫోన్స్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఏం అడుగుతున్నారంటే, ఝాన్సీ గారు మీ మీద మాకు నమ్మకం ఉంది, మేము వీడియో కాల్లో సెలెక్ట్ చేసేసుకుంటాము, మీరు ప్రొడక్ట్ పంపించేయండి, మేము అమ్మేస్తాము. ఏం అమ్ముతారు చెప్పండి? ఇది కరెక్టా? అంటే మనం కష్టపడకుండా ఒక 50,000 1,00,000 పెట్టుబడి పెట్టేస్తాం. వీడియో కాల్లో ఇది పంపించేయండి, ఇది పంపించేయండి, ఇది పంపించేయండి అంటాం. సరుకు వచ్చేస్తుంది. మీరు అక్కడ నేను పెట్టేసాను వచ్చేయండి అని చెప్పి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి ఆన్లైన్ పెట్టేస్తే సేల్ అయిపోతాయని మీ ఉద్దేశమా? చెప్పండి. ఎంత తప్పో తెలుసా చేసేది మీరు? ఇలా చేసే ఎవ్వరూ కూడా 200% సక్సెస్ అవ్వరు. మనం కష్టపడకుండా సక్సెస్ మన కాళ్ళ దగ్గరికి రావాలి అంటే చచ్చినా రాదండి. ఎక్కడో ఒకడు జాక్ పాట్ కొడితే అవుతుందేమో కానీ అది అదృష్టం కొద్ది, 1000లో ఒకళ్ళకి. కానీ మిగిలిన మీరు ఆ 1000లో ఆ ఒక్క పర్సన్ని చూసి మీరు ఆలోచిస్తున్నారు, కానీ మిగిలిన 999 మందిని చూడట్లేదే. అందరూ ఫెయిల్యూరే. మరి అవన్నీ ఎందుకు చూడట్లేదు మీరు? నేను నిజంగా ఒక మాట చెప్తానండి, నిజంగా మీకులాగా వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకుంటాం, మీ మీద నమ్మకం ఉంది పంపించేయండి అంటే నా మీద నమ్మకం పెట్టుకోవద్దు. నేను చెప్తున్నాను, నన్నే కాదు భూమి మీద ఎవరిని నమ్మొద్దు. మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే బిజినెస్ చేసే వాళ్ళ మెంటాలిటీ ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్లోనే ఉండాలి తప్ప రైట్ మార్క్లో ఉండకూడదు. బ్రెయిన్ మీది రైట్ మార్క్లో ఉందంటే మీరు ఫెయిల్యూర్ అనే చెప్తాను నేను. ఎప్పుడు ఒకళ్ళు ఒక ప్రోడక్ట్ చూపించారంటే అక్కడ క్వశ్చన్ మార్క్ పడాలి. అదేంటో మీరు తెలుసుకోవాలి, అప్పుడు అమ్మండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నిజంగా నా కూతురో నా చెల్లో మీ ప్లేస్లో ఉంటే నిజంగా ఒక్కటి కొట్టి చెప్తాను నేను, నువ్వు చేసింది తప్పు. ఇలాంటి మెంటాలిటీ ఉంటే నువ్వు బిజినెస్ ఎలా చేద్దాం అనుకుంటున్నావు? అసలు నువ్వు సక్సెస్ అవుదాం అనుకుంటున్నావా లైఫ్లో, లేదంటే ఆడుకోవడానికి చేస్తున్నావా అని అడుగుతాను నేను. మీరు చేసేది కూడా అదే. మీరు నిజంగా నా అక్కో చెల్లో అనుకునే నేను చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశంతో నేను చెప్పట్లే. ఇవన్నీ మీరు చేసేది చాలా తప్పు. విజయనగరం, వైజాగ్, లేదంటే ఇంకా రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు ఇవి కూడా పెద్ద డిస్టెన్స్ లేనా? పొద్దున్నే మీరు ఇంట్లో బయలుదేరితే రాత్రికి మళ్ళీ మీరు ఇంట్లో ఉంటారు. దీనికే మీరు కష్టపడలేకపోతే ఇంకా ఏం చేసి మీరు లైఫ్ లో పైకి రావాలని ఆలోచిస్తున్నారు? ఒకసారి 50,000 కొంది, ఒకసారి ₹1,00,000 కొంది. ఫస్ట్ వచ్చి 50,000. నేను అమ్మ చెప్పింది ఫస్ట్ ₹1,00,000 పెట్టి ఫస్ట్ ₹1,00,000 స్టాక్ పట్టుకెళ్లారు వచ్చి. ఆవిడ రెండోసారి కూడా మళ్ళీ వచ్చారు. మళ్ళీ వాళ్ళు మనిషి వచ్చి ఆవిడకి బాగా సేల్ అవుతుందని మళ్ళీ స్టాక్ పట్టుకెళ్తున్నారు. నేను ఎందుకు రమ్మంటున్నానంటే మీరు కళ్ళతో చూసుకుని సెలెక్ట్ చేసుకునేది వేరే. అప్పుడు అంటే మనం కళ్ళతో చూసి సెలెక్ట్ చేసి బిజినెస్ చేస్తే మనలో ఉండేటువంటి ధైర్యం వేరే ఉంటుంది. నేను మీలాంటి ఆడపిల్లనేగా, నాకు 2 పిల్లలు ఉన్నారుగా, నాకు ఫ్యామిలీ ఉందిగా, నేను వదిలిపెట్టుకుని వెళ్ళట్లేదా? ఇక్కడి నుంచి ఇక్కడికి పొద్దున వచ్చి రాత్రి వెళ్ళిపోయే అంత డిస్టెన్స్లో ఉండి మీరే అమ్మో అంటే, మరి నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఇండియా అంతా తిరిగి వస్తున్నానుగా. పర్చేసింగ్కి వెళ్తే 10-15 రోజులు నేను ఇంటికి రావట్లా. తిండి తినను, నిద్రపోను, మంచి నీళ్ళు కూడా తాగను. ఒక్కొక్కసారి నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు, 1 డే పైన అంటే ఇప్పుడు నేను తింటే రేపు సాయంత్రం ఈ టైంకి కూడా నేను ఫుడ్ తినకుండా అలానే ఉంటా. నేను సక్సెస్ అవ్వాలి, నా లైఫ్లో నేనేదో సాధించాలి అని వెళ్తా నేను. ఇది లేకపోతే మనం సక్సెస్ అవ్వం లైఫ్లో. పక్కన వాళ్ళతో కంపారిజన్ ఎప్పుడు చేయొద్దు. నేను అది కూడా చెప్తున్నా మీకు. ఎప్పుడు చాలా మంది మేడమ్స్ ఏంటంటే కంపేర్ చేసుకుంటారు, వాళ్ళు అంతా అమ్మేస్తున్నారు, వీళ్ళంతా అమ్మేస్తున్నారు అని. కంపారిజన్ అసలు పెట్టుకోవద్దు. మిమ్మల్ని మీరే చూడండి, నాలో తప్పులు ఏమున్నాయని మాత్రమే వెతుక్కోండి. పక్కన వాళ్ళు ఎలా బిజినెస్ చేస్తున్నారా అనేది అసలు ఆలోచించొద్దు. నేను ఇది ఖచ్చితంగా చెప్తా మీకు. ఎప్పుడైతే మనం పక్కన వాడిని ఫాలో అవుతామో, వాడి మీద మన బ్రెయిన్ అంతా పెడతామో, అసలు మనలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని పూర్తిగా కోల్పోతాం. మనల్ని మనమే చూసుకుంటే నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా చేయాలి అనే ఆలోచన అప్పుడు వస్తుంది. పక్కన వాడిని ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనకు ఆలోచించే మైండ్ పోతుంది. నిజం చెప్తున్నా నేను. ఎప్పుడు పక్కన వాడిని చూడకండి. ఎవరైనా అంటే మీకు మైండ్ డిస్టర్బ్ చేసే పర్సన్ లాగా అనిపిస్తే అసలు వెంటనే ఐడియల్ని బ్లాక్ పెట్టేయండి.
అసలు ఆ పర్సనల్ వంక కూడా మీరు చూడకండి. ఎప్పుడు పాజిటివ్ మైండ్తో ఉండండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు మిమ్మల్ని లాంగ్ దేశాలు తిరగమని, మొత్తం ఇండియా అంతా తిరగమనట్లేదు, నేను తిరుగుతున్నానుగా, స్టాక్ నేను తీసుకొస్తున్నానుగా. ఒక్కరోజు మీది కాదనుకుని రండి, నెల రోజులకు సరిపడా స్టాక్ పట్టుకెళ్ళండి, ఒక 1 monthకే స్టాక్ పట్టుకెళ్ళండి, ధైర్యంగా అమ్మండి, మీకు ఏం సేల్ అవుతున్నాయి ఏంటి చూడండి. చాలా మంది లేడీస్ ఇంకొక కూడా అడుగుతున్నారు ఏంటంటే, ఇప్పుడు నేను ఒక 50,000 పెట్టుబడి పెట్టాను అనుకోండి, లేదా ఒక 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాను అనుకోండి, దీని మీద ఇంత మార్జిన్ వేస్తాను కదా, నాకు ఎన్ని డబ్బులు మిగులుతాయి అంటే, దీని మీద సంవత్సరం తిరిగేసరికి నేను ఎంత ప్రాఫిట్ సంపాదించవచ్చు, ఇలా అడుగుతున్నారు. అసలు ప్రాఫిట్ మీరు సంపాదించే దాని మీద ఉన్న బ్రెయిన్ ఫస్ట్ అసలు ఆ స్టాక్ తెచ్చిన దాన్ని కస్టమర్కి ఎలా అమ్మాలి అనే దాని మీద పెట్టండి. నేనైతే మీరు ఎప్పుడైతే అంటే ఎంత లాభం మిగులుతుంది అని ఆలోచిస్తున్నారో, ఆటోమేటిక్గా నేను ఆ కస్టమర్లకి నేను నా మొహం మీద చెప్పి పంపించేశాను. నేను కస్టమర్ని చాలా మందిని, ఇప్పుడు వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నారేమో, మరి మొహం మీద చెప్పి పంపించేశాను నేను, వద్దు మీరు బిజినెస్కి పనికిరారు, మీరు వెళ్ళిపోండి అని. నేను ఇవ్వను స్టాక్ అని చెప్పాను. ఎందుకు? వాళ్ళ డబ్బులు నేను తీసుకుని నేను స్టాక్ ఇచ్చి వాళ్ళ స్టాక్ డెడ్ అయ్యి ఎందుకు అదంతా? ఎప్పుడైతే మనకు ఎంత ప్రాఫిట్ మిగులుతుంది, ప్రాఫిట్ కోసమే బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వరండి. నేను నిజంగా చెప్తున్నాను ఇది, వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ అవ్వరు. ఎప్పుడైతే ఇష్టంతో ప్రేమతో బిజినెస్ చేస్తామో అప్పుడు బాగుంటుంది బిజినెస్. నాకు ఈ బిజినెస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను డబ్బుల కోసం చేయలేదా ఝాన్సీ నువ్వు అంటే, ఎస్ నేను మనీ కోసమే చేశా, కానీ నాకు ఈ బిజినెస్ అంటే ప్రాణానికి ఒక ఎత్తు. నేను దీనికి మా అమ్మ పేరు పెట్టుకున్నానంటే, నేను ఎంత ఇష్టపడితే దీనికి మా అమ్మ పేరు పెట్టుకుంటానో ఆలోచించండి. నాకు ఇదంటే చచ్చే పిచ్చి, ఈ బిజినెస్ అంటే నాకు చచ్చే పిచ్చి. నేను డబ్బుల కోసం చేస్తున్నా, కానీ నాకు డబ్బులు సెకండరీ. నాకు ఫస్ట్ అసలు డిజైన్లు వెతుక్కోవాలి, కొత్త కొత్త ఫ్యాబ్రిక్లు వెతుక్కోవాలి, ఇలా వెళ్ళిపోతూ ఉంటా నేను. ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది, అబద్ధం ఉంది, లేకపోతే ఝాన్సీ చెప్పింది రైటా ఆర్ రాంగా అనేది ఆలోచించండి. మనం కష్టపడకుండా సక్సెస్ ఎప్పుడు మన కాళ్ళ దగ్గరికి రాదు. మీరు కష్టపడండి, 1కి 10 సార్లు కష్టపడండి. ఒకసారి పడతారు, 2 సార్లు పడతారు, 3 సార్లు పడతారు, 4వ అయినా విన్ అవుతారు. పట్టు వదలకుండా పట్టుకు కూర్చుంటే ఎందుకు రాదు సక్సెస్ అనేది? 2 చంటి పిల్లల్ని వేసుకుని కూడా వచ్చే లేడీస్ ఉన్నారు హోల్సేల్కి, తెలుసా? నెలల బిడ్డలను వేసుకుని కూడా వచ్చి హోల్సేల్ స్టాక్ పట్టుకెళ్ళి, అక్క మేము మంచిగా సేల్ చేస్తున్నాము, మళ్ళీ మాకు స్టాక్ పంపక్క అని చెప్పి పట్టుకెళ్ళిన దగ్గర నుంచి ఇప్పుడు 3 times 4 times వచ్చి రిపీటెడ్ స్టాక్ పట్టుకెళ్ళే కస్టమర్లు ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు క్లాతింగ్ బిజినెస్ ట్రెండ్ అయిపోయింది కదా, అందుకని మేము ఇదే చేస్తాం. ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో ఏంట్రా జ్యువెలరీ బిజినెస్ ఒక ట్రెండ్ అయిపోయింది కాబట్టి అందరూ జ్యువెలరీ చేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో చాయ్ బిజినెస్ ఏదో ట్రెండ్ అయిపోయింది, మస్కా చాయ్ విత్ అంతేనా, పీజీ వాళ్ళ చాయ్ విత్ మస్కా బన్ అని. ఇప్పుడు అందరూ, ఇప్పుడు ఆ అమ్మాయి పేజ్ నేను 10 days నుంచి చూస్తున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి వెనకాల వేరే వాళ్ళు, అది మళ్ళీ అదే బిజినెస్, అందరూ అదే బిజినెస్సా? ఇంకేం లేవా చేయడానికి, మనం కొత్తగా చేయడానికి? ఈ బిజినెస్ అయితే నేను ఒకటే చెప్తాను, దయచేసి ఇంట్రెస్ట్ ఉంది, నాకు బాగా ఇంట్రెస్ట్ క్లాతింగ్ బిజినెస్ అంటే, నేను చెయ్యగలను, ఖచ్చితంగా నేను చేస్తాను, కష్టపడతాను అనుకున్న వాళ్ళే చెయ్యండి. మీరు హర్ట్ అయినా సరే నేను ఇలానే చెప్తా, ఓకేనా? నిజంగా నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే నన్ను క్షమించండి, కానీ నేను చెప్పిన దాంట్లో 200% నిజం ఉంది. ఒకసారి మీరే ఆలోచించండి ఝాన్సీ చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది అని, ఓకేనా? మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.